గాయస్ మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? దీని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించి ఉండరు కదా. అసలు డౌట్ ఏంటంటే అసలు నొప్పి దెబ్బ తగిలిన చోట నుంచి వస్తుందా లేక మన బ్రెయిన్ నుంచి వస్తుందా? బ్రెయిన్ నుంచి వస్తుందా అంటే మీకు అర్థం కాలేదు కదా, చెప్తాను ఆగండి. నిజానికి పెయిన్ని అదే నొప్పిని మనం అనుభవించేది బ్రెయిన్లోనే అంట. ఉదాహరణకు మీరు వేడిగా ఉన్న వస్తువును తాకారనుకోండి, చర్మంలోని ప్రత్యేకమైన నెర్వ్ ఎండింగ్స్ ఆ ప్రమాదాన్ని గుర్తిస్తాయంట. సో దీని ద్వారా వెంటనే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా మెసేజెస్ నర్వ్స్ ద్వారా స్పైనల్ కోడ్కి అక్కడి నుంచి బ్రెయిన్కి చేరుతాయంట. బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి అది ప్రమాదకరం, నొప్పిగా ఉంది అని గుర్తిస్తుందంట. అందుకే మన చేతికి ఏమైనా వేడిగా అనిపిస్తే మన చేతిని వెనక్కి తీసేసుకుంటాం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బ్రెయిన్ కేవలం సిగ్నల్ని రిసీవ్ చేసుకోవడమే కాదు, పెయిన్ అనేది ఎంత తీవ్రంగా రావాలో కూడా బ్రెయిన్ డిసైడ్ చేస్తుందంట. అందుకే మనకు భయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నొప్పిపై ఎక్కువ దృష్టి పెట్టినప్పుడు నొప్పి ఇంకా ఎక్కువగా అనిపించవచ్చు అంట. సో మన శరీరం డేంజర్ని డిటెక్ట్ చేస్తుంది, కానీ పెయిన్ని అనుభవించే ఫైనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం బ్రెయిన్లోనే జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, నొప్పి అనేది మన బ్రెయిన్ నుంచి వస్తుంది. మనం సాధారణంగా ఇక్కడ తగిలింది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేస్తుందని అనుకుంటాం, అదంతా తప్పే. అండ్ గాయస్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్.